నమస్తే దిస్ ఇస్ శ్రావణి వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. ఈరోజు మనతో పాటు ఒక గొప్ప వ్యక్తి ఉన్నారండి. ఎవరు అనుకుంటున్నారా? 1972 నుంచి ఆయన సినీ ఇండస్ట్రీ ప్రస్థానం స్టార్ట్ అయింది. సో అప్పటి నుంచి ఆల్మోస్ట్ 400కు పైగా సినిమాలు చేశారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నంది అవార్డు గ్రహీత ఆయన. ఎస్, ఆయనే హేమసుందర్ గారు. ఆయన మనతో పాటు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. సో ఆయన జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఎలా ఉండబోయింది అండ్ ఎవ్రీథింగ్ ఆయనతో మాట్లాడి తెలుసుకున్నారండి. నమస్తే సో. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నాననే చెప్పాలి. మిమ్మల్ని మంచిగా చూస్తుంటే అంటే చాలదు, చాలా మంచిగా ఉన్నా. అవును, మిమ్మల్ని చూస్తుంటేనే అది చాలా బాగా తెలుస్తుంది, చాలా మంచిగా ఉన్నారు అని చెప్పి. సార్, అసలు 1972లో మీ స్టార్ట్ అయింది లైఫ్ జర్నీ, అంటే సినీ ప్రస్థానం అనేది. అసలు మీ ఫ్యామిలీ ఏంటి సార్, అంటే బ్యాక్గ్రౌండ్ ఏంటి? మా ఫ్యామిలీ అంటే మా నాన్నగారు బ్రిటిష్ టైంలో ఇది. ఓకే. అప్పుడు మున్సిఫ్ అని ఒక ఉండేవారు. మున్సిఫ్ 5 గ్రామాలకు మున్సిఫ్. మీ ఫాదర్? అది ఎక్కడ, ఈ ఒరిస్సా ఆంధ్ర బోర్డర్లో జరడా అని ఒక ఊరుంది. ఓకే. జరడా గొడవ అంటారు, అంటే రాజుగారు జరడా కోటది. రాజుగారు మా నాన్నగారు ఫ్రెండ్స్. ఓకే. చాలా మంచి ఫ్రెండ్స్. ఓకే. ఆయన నేను పుట్టిన తర్వాత అక్కడ ఉంటే ఏదో ఆ పల్లెటూరు వాళ్ళలాగా పెరుగుతానో ఏదో మా అమ్మ బలవంతం మీద. ఓకే. మా అమ్మ వాళ్ళ అన్నయ్య వాళ్ళు వైజాగ్లో ఉండేవారు. హీ వాజ్ అన్ ఎంప్లాయీ ఇన్ షిప్ యార్డ్. ఓకే. అక్కడికి నన్ను పంపించేసింది. వీడేదో పట్టణం వాతావరణంలో పెరుగుతాడు, ఈ వ్యవసాయదారుడిలా కాకుండా అని తన ఉద్దేశం. ఆ రకంగా వైజాగ్ వెళ్ళా ఫ్రమ్ దట్ విలేజ్. మా విలేజ్ ఎలాంటి విలేజ్ అంటే మీరు నమ్మనమ్మా, నో బస్. ఏమి ఆ రోజులు ఇప్పుడు బస్సులు పడి ఉంటాయి. పొలం గట్ల మీద నడిచి వెళ్ళాల్సిందే ఊరికి, రోడ్డే లేదు. అక్కడి నుంచి వైజాగ్ వచ్చాను. వైజాగ్లో నా ఎస్ఎస్ఎల్సి వరకు వైజాగే. ఎస్ఎస్ఎల్సి వరకు కాదు, నా చదువు అంతా వైజాగే. నేను ఎస్ఎస్ఎల్సి గ్రాడ్యుయేట్ని. ఏంటి? ఓకే, ఎస్ఎస్ఎల్సి గ్రాడ్యుయేట్. అప్పట్లో 3 ఏళ్ళు చదివాను. అది 3 ఎస్ఎస్ఎల్సి ఒకే డే. మీరు 3 ఏళ్ళు చదివాను, అందువల్ల ఎస్ఎస్ఎల్సి గ్రాడ్యుయేట్. ఓకే. దాంతో చదువు అయిపోయింది. ఇవో ఉద్యోగాలు చేశానమ్మా. ఎల్ఎన్టీ ఉంది కదా, లార్సన్ అండ్ టూబ్రో. అవునవునవును. ఇప్పుడు వాళ్ళ లార్సన్ అండ్ టూబ్రో అంటే ఇట్స్ ఓన్లీ మెకానికల్ వర్క్సే తీసుకునేవారు అప్పుడు. ఓకే. సివిల్ వర్క్స్కి ఈసీసీ అని ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ అని ఉండేది. ఇప్పుడు అది ఐ థింక్ దే హ్యావ్ రిమూవ్డ్ ఇట్. అన్ని ఇందులో ఎల్ఎన్టీలో కలిపించారు. అందులో ఫస్ట్ నా ఉద్యోగం. ఓకే. అక్కడ ఒక 1.5-2 years దగ్గర చేస్తే దే ట్రాన్స్ఫర్డ్ మీ టు పూణే. ఓకే. పూణేలో ఒక 6 months అయిన తర్వాత అగైన్ దే ట్రాన్స్ఫర్డ్ మీ టు బాంబే. ఓకే. బాంబేలో ఏఈఈటి ట్రాంబీ అని ఒకటి ఉంది, ఆటమిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్మెంట్ ట్రాంబీ. అందులో వీళ్ళు ఏదో సివిల్ వర్క్ పెద్ద, ఐ థింక్ ఏషియాలో దట్ వాజ్ నెంబర్ 1 ఆ టైంలో. మాడ్యులర్ ల్యాబొరేటరీ అని పెద్దది 1 kilometer ఉంటుంది వరుస ల్యాబొరేటరీ. అందులో అక్కడి నుండి సెలవు వైజాగ్ వెళ్ళా. ఓకే. ఎంత వెళ్ళి సెలవు నాకు ఇప్పుడు 20 days ఎంతో తీసుకున్నాను. వెళ్ళిన 10వ రోజునే అక్కడ మాకు తెలిసిన ఒక ఆయన ఈ కోరమండల్ ఫెర్టిలైజర్స్ అని ఒక ఫెర్టిలైజర్స్ ఫ్యాక్టరీ తయారవుతుంది, అండర్ కన్స్ట్రక్షన్. ఏరా ఇక్కడ జాబ్లు ఇక్కడ దొరుకుతున్నాయి, నువ్వు కన్స్ట్రక్షన్లో అయినా కదా, ఇది ట్రై చేస్తావా అన్నాడు. చేద్దాం పోతా, ఎందుకు ఎక్కడో బాంబేలో తగలడం ఎందుకు, ఉన్నూరులో ఉండొచ్చు కదా అని వెళ్ళా. జాబ్ దొరికింది. ఆ రకంగా అక్కడ దగ్గర 2.5 years అంత వర్క్ చేశాను. ఓకే. ఆ జాబ్ అంటే అలా ఆ సిస్టమేటిక్గా ఉన్న మీరు అసలు మూవీ ఫీల్డ్లోకి ఎలా వచ్చారు? అదే చెప్తున్నా. ఆ జాబ్ చేస్తున్న రోజుల్లోనే నాకు కజిన్ బ్రదర్ ఒక ఆయనోడు, వాడి పెళ్ళికి వెళ్ళాను. వాడి అన్నయ్య
ఎంఏ రెడ్డి అని చలం ఆర్టిస్ట్ శారదమ్మ మొగుడు తెలుసు. చలం, ఆయన ఆయనతో కన్సర్న్ ఉండేది, అదేంటో గుర్తు రావట్లేదు. చలం వాళ్ళ కన్సర్న్, అందులో ప్రొడక్షన్ ఇరక్షన్ చూసేవాడు. ఆయన తమ్ముడి పెళ్ళికి వచ్చి అప్పుడు కొన్ని నాటకాలు అవి వేసా. ఆ నాటకాలు రాయుడు ఎఫెక్ట్ మొహంలో ఉంటుంది. ఏరా సినిమాల్లో వేస్తావా అన్నాడు. అన్నాను, సరేలే అక్కడికి వెళ్ళి నీకు ఉత్తరం రాస్తాను వద్దుగా అన్నాడు. అయింది. అప్పుడు పడింది సీడ్, సినిమా సీడ్. నేను నాకు కష్టపడకుండా అబ్బింది నటనేనమ్మా. నా 4వ నాటకంతో ఆల్ ఇండియా బెస్ట్ యాక్టర్ ఆన్ స్టేజ్ నటనాలయం అని మోదుకూరు జాన్సన్ రైటర్, ఆయనది చాలా ఫేమస్ నాటకం. ఇట్స్ లైఫ్ ఆఫ్ ఏ మహానటుడు, ఒక మహానటుడు జీవితం, మంచి అచీవ్మెంట్, మంచి ఆయన జీవితం అది. ఆ నాటకం, అందులో ఆ నటుడు వేషం వేశాను. దానికి అది నా 4వ అపియరెన్స్ ఆన్ స్టేజ్. దానికి బెస్ట్ యాక్టర్ వచ్చింది. అయింది. అదే అనుకుంటున్నాను, నాకు కష్టపడకుండా అబ్బింది ఏంటంటే నటన. అయిందమ్మా. ఆ టైంలో అడిగాడు, ఏరా వస్తావా అని సినిమాలకి. ఓకే గీకి చెప్పలేదు. ఆయన అంటే మాకు కొంచెం భయం, పెద్ద ఆయన. ఏం బుర్ర ఒప్పుకుంటాను, వెళ్ళి ఉత్తరం రాస్తాలని రాయలే. ఆయన వేసిన ఆ సీడ్ ఎలా ఉంది కదా, లోపల దొరిచేస్తుంది, ఇంకా రాలేదు ఉత్తరం అని. సరే ఒక 2 నెలలు ఎంతో చూసి నేను ఉత్తరం రాశాను. నాకు తెలుసు జవాబు రాదు అని. అలాగే జవాబు రాలేదు. ఇంకొక నెల చూసి నేను బయలుదేరి వెళ్ళా మద్రాసు. ఆ రకంగా మద్రాసులో అడుగుపెట్టాను. పెట్టాను. మద్రాసులో ఇప్పుడు చాలా సులువైపోయిందమ్మా సినిమాల్లో అవకాశం దొరకటం. అప్పుడు చాలా కష్టం, చాలా చాలా. అంటే జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్ళి జై హిందీ అది కాదు, నిజంగా క్యారెక్టర్ దొరకాలంటే పెద్ద శ్రమ. అంటే సార్ నేను కొన్ని సినిమాల్లో చూశాను, ఒకప్పుడు పాత సినిమాల కోసం, అంటే సినిమాల్లో యాక్టింగ్ కోసం వెళ్ళేవాళ్ళు ప్రొడ్యూసర్ ఇళ్ళ ముందే పడిగాపులు కాసి ఉండి, నిజంగా అది నిజమేనా? మామూలు నిజం కాదు, అక్షరాల నిజం. ఎన్ని కష్టాలు పడ్డారో ఆర్టిస్టులు, ఎంతమంది జీవితాలు నాశనం అయిపోయి ఈ సినిమా యాక్టింగ్ పిచ్చిలు ఎంతమంది చూశాను నేను. ఆ బాధలు పడలేదు తల్లి. సంభవం ఒక్కొక్కరి జీవితం ఒకలాగా గడుస్తుంది అనుకుంటాను. నిజానికి నా జీవితం ఇలా నడవడానికి ఐ డోంట్ డిజర్వ్, సమ్వాట్ ఐ వాజ్ బెస్ట్, రియలీ బ్లెస్డ్. అయిందమ్మా. ఒక 6 నెలలు 7 నెలలు ప్రయత్నాలు చేశా. చేస్తే ఏమీ కనిపించట్లే. ఎందుకులే మళ్ళీ శుభ్రంగా ఐ విల్ గో బ్యాక్ టు వైజాగ్. అప్పుడు నేను ఐ యూస్ టు డూ సమ్ కాంట్రాక్ట్స్. వైజాగ్ ఇది ఉంది కదా పోర్టు, విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్, అందులో కాంట్రాక్ట్ చేసేవాడిని. ఐ విల్ గో బ్యాక్ అండ్ డూ మై కాంట్రాక్ట్స్ అనుకున్న తరుణంలో అక్కడ మా ఫ్రెండ్స్, నేను లక్ష్మీకాంత్ అని ఒక ఆర్టిస్టు, ఏది వీలు వాడు ఆ సాంగ్తోనే మళ్ళీ ఆ తర్వాత పెద్ద లేవు. వాడు రాణి బుక్ సెంటర్ ఉండేదమ్మా, అక్కడ గప్పాలు కొట్టుకునే వాళ్ళు ఈవినింగ్. మాటల్లో విషయం తెలిసిందంటే నాగేశ్వరరావు గారు ఊర్లోకి వచ్చారని. అప్పుడు నాగేశ్వరరావు హీ హెస్ షిఫ్టెడ్ టు హైదరాబాద్. మద్రాసు షూటింగ్స్ ఉంటేనే వచ్చేవారు. మద్రాసు వచ్చారు అని తెలిసింది. నాకు నాగేశ్వరరావు అంటే అభిమానం, పిచ్చి అభిమానం బిగినింగ్ నుంచి. సరే కలుసుకుందామా ఒకసారి, ఎంతమంది ప్రొడ్యూసర్లు కలుసుకుంటున్నాం. ఆయన కలుసుకోవడానికి ఈజ్ ఎ పర్సన్ హూ ప్రొడ్యూసర్స్. అంతే కదా. కలుసుకుందామని వెళ్ళాను. సవేరా హోటల్ అని అక్కడ ఉండేది, హోటల్ సవేరా. దానికి రెడ్డి గారు ఎవరో ప్రొపరేటరు, నాగేశ్వరరావు ఆయన ఫ్రెండ్స్ అనుకుంటా. ఇప్పుడు వచ్చినా అక్కడే దిగుతారు ఆయన. వెళ్ళాను. ఈవినింగ్ తిరిగి ఎంత అవుతుంది,
రిసెప్షనిస్ట్ని, అమ్మా ఐ వాంట్ టు మీట్ నాగేశ్వరరావు, డూ యూ హ్యావ్ అన్ అపాయింట్మెంట్ అంతే. లేదమ్మా అన్నాను. గో సిట్ దేర్ ఇస్ అనదర్ పర్సన్ లైక్ యూ వితౌట్ అపాయింట్మెంట్, ఆఫ్టర్ హిమ్ యూ కెన్ గో అంతే. ఓకే అని కూర్చున్నాను. కాసేపు అయింది, ఒక పావు గంట ఎంతో అయింది. ఇంక నేను అనుకుంటున్నాను ఏంటి ఆయన అంతలో ఆయన పిలిచింది, నా పక్కన ఉన్నాడు, వెళ్ళాడు. అమ్మ పర్లేదు, ఇంకా నెక్స్ట్ నన్ను పిలుస్తుంది అనుకుంటున్నా. టు మే సర్ప్రైజ్, ఇప్పుడు వెళ్ళిన మనిషి నాగేశ్వరరావు గారు ఇంకొక ఇద్దరు బయటకు వచ్చేస్తున్నారు. వెళ్ళి ఏం అయితే నమస్కారం నమస్కారం సార్, నా పేరు ఫలానా, నేను వైజాగ్ నుంచి వచ్చాను, జస్ట్ ఐ వాంట్ ఇంకా మాట్లాడాను. చుట్టూ మనుషులను చూసుకొచ్చి ఇబ్బంది పడ్డాను, అది గమనించి అయినా ఓకే అని అంటే నన్ను పక్కకు తీసుకెళ్ళారు. సవేరా హోటల్లో అప్పుడు వెనకని రోజ్ గార్డెన్ అమ్మ, ఫుల్ గార్డెన్ అంతా రోజెస్, అక్కడే తీసుకెళ్ళారు. అమ్మా నో స్పీకర్, నోబడీస్ హియర్, సార్ ఇది ఫలానా ఇక్కడికి వచ్చి ఇన్నాళ్ళు అయింది, ఎక్కడ దరిదాపుల్లో వేషం అంటే. ఆయన అన్న మాట కరెక్ట్గా ఏంటంటే 60 films are being made in an year in this place. Why you failed to get a chance in that? So what can I say? To have talent in acting is one thing. To market that talent is another thing. That talent I don't have, sir. I never see. Anyway, I don't recommend anybody to my producers. Okay. It is because if you take 2 takes instead of 1, I feel that I am giving the trouble to the producer. So I don't recommend. Okay. But we have a banner, Chakravarti Chitra. One of the mottos of that banner is to encourage new talent also. Oh. So we'll see. Okay, sir. So thank you, sir. And then మళ్ళీ ఎప్పుడు కలవను. ఇప్పుడు సుబ్బారావు గారు, ఆదురు సుబ్బారావు గారు, ఈయన పార్ట్నర్స్ చక్రవర్తి. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.